అందరికీ నమస్కారం. మీనరాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ దయచేసి మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీకు ఉంటుంది. 50 ఏళ్ళకు ఒకసారి వచ్చే కుబేర యోగం. ఈ యోగం వల్ల వీరు ఎలాంటి అద్భుతాలు అన్నది చూడబోతున్నారు. వీరికి ధనం అనేది ఏ విధంగా చేకూరబోతోంది, ఎలాంటి విజయాలు సాధిస్తారన్నది తెలుసుకుందాం. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి వారికి ప్రేమ సమస్యలు తీరతాయా, చాలామందికి వివాహాలు కావట్లేదు, అలాగని పెళ్ళిళ్ళ సమస్యలు తీరుతాయా, సంతాన విషయంలో సంతాన సమస్యలు తీరుతాయని తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, చేతబడి నివారణ, వ్యాపార సమస్యలు, గుప్త నిధుల సమస్యల కోసం ఎటువంటి సమస్యలను 100% పరిష్కారం చూపగలరు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి ఈ అఘోరా గురువుని సంప్రదించండి. మీనరాశి వారికి డిసెంబర్ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మరి ఈ అద్భుతమైనటువంటి ఫలితాలలో వీరికి 50 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి కుబేర యోగం వీరి జాతకంలోకి రాబోతోంది. ఈ యోగం అన్నది డిసెంబర్ నెల 1 అమావాస్య నుంచి ప్రవేశించబోతోంది. తద్వారా వీరికి ఎలాంటి యోగం అనేది కలగబోతుంది అన్నది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీరికి ఈ 11 నెలలు చాలా ఇబ్బందిగా గడిచింది. వీళ్ళు చాలా ఆర్థికంగా ముందుకెళ్ళాలి, మంచి స్థాయిలో నిలబడాలి అన్న ఆలోచనలు ఏవి కూడాను మీనరాశి వారికి ఈ 11 నెలల్లో అంత వర్తించలేదు. ఆర్థికంగా కూడా కొంచెం వెనకబడడం లాంటివి ఎక్కువగా ఈ రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. మరి వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది. వీరు గతంలో వీరు చేసేటువంటి పనికి వీళ్ళకి అయ్యేటువంటి ఖర్చులకి సంబంధం లేకోకుండా చాలా ఆర్థికంగా వీళ్ళని కృంగదీసింది. ఇప్పుడు ఈ రాశిలోకి ప్రవేశించే ఈ మహాకుబేర యోగం అనేది 50 ఏళ్ళకు ఒకసారి ఈ 12 రాశుల్లో ఒక రాశికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ రాశి అన్నది ఈ యోగం అన్నది ఈ రాశిలోకి ఇప్పుడు డిసెంబర్ నుంచి ప్రవేశించబోతోంది. కాబట్టి వీరికి ప్రతి పనిలో కూడా బాగా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అని ఎంతో ఎదురు చూపులు చూస్తూ డబ్బులు అప్పు దొరక్క లేదా ఏ ఇతర కారణాల వల్ల ఆగుతూ ఉన్నటువంటి వారికి చిటికలో వారి పని అయిపోతుంది. చక్కగా వ్యాపారాల్లో ముందుకెళ్తారు, మంచిగా సాధిస్తారు. గతంలో వ్యాపారాలు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కలిసి రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఆర్థికమైనటువంటి లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బాధపడుతూ చాలా రకాలుగా ఇబ్బంది పడేటువంటి వారికి కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు బాగా చదువుకొని వాళ్ళ స్థాయికి తగినటువంటి ఉద్యోగం చేయలేక కుటుంబ ఇబ్బందులకు తగ్గట్టుగా ఏదో ఉద్యోగాల్లో చేస్తూ ఇంకా బెటర్గా రావాలి, మంచి ఉద్యోగాల్లో రావాలని ఆలోచించేటువంటి వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వాళ్ళు ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది. వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా విపరీతమైనటువంటి ధనలాభం కలిసి వస్తుంది. వ్యవసాయంలో ఉన్నటువంటి వారికి కూడా వ్యవసాయ మార్పులలో చాలా అద్భుతంగా అనేది జరగబోతుంది. అలాగే కుటుంబంలో కూడా వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు అనేది దక్కేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగరీత్యా ఇతర దేశాలు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి మంచిగా సంపాదిస్తారు. ఇక్కడే ఉండి ట్రాన్స్ఫర్లు అవ్వాలి లేదా జీతాలు పెరగాలనుకున్నటువంటి వాళ్ళకి జీతాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి ఎదిగి చాలా బాగుపడేటువంటి యోగం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. మరి ఈ రాశి వారికి అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య వివాహాలు ఎక్కువగా జరగకపోవటం. ఎన్ని సంబంధాలు చూసినా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు వివాహాలు జరగకుండా వెనకబడుతూ ఉంటారు. అయితే మంచి సంబంధాలు కూడా దగ్గరికి వచ్చి పోవటం, మీకు కావలసిన వాళ్ళు చెడగొట్టడమో లేదా మీ గ్రహస్థితులు బాగాలేక రాకపోవడమో లేదా మీ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేసి మీకు పెళ్ళిళ్ళు కాకుండా చేయడం లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీకు ఇప్పుడు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఇప్పుడు ఖచ్చితంగా మీ టైం మొదలైంది కాబట్టి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నాళ్ళు మీరు ఎదురు చూసినందుకు మంచి వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. అలాగే సంతాన విషయంలో కూడా ఈ రాశి వారికి ఆర్థికంగా కానీ ఒకరోజు కుంగినా ఒకరోజు పైకి లేస్తూ ఉంటారు. అలాగే మనసు ధైర్యము అన్ని రకాలుగా ఉంటుంది. వీళ్ళకి సంతానం లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. సంతానం లేక ఇబ్బంది పడుతూ అది కలగలేక ఎన్నో ప్రయత్నాలు చేసి డబ్బులు పెట్టి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు.
సంతానం కలక్క మానసికంగా కూడా కృంగిపోతూ ఉంటారు. అలాగే ఎన్నో దిక్కులు ఎంతో డబ్బు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చింతించవద్దు. మీకు సంతాన విషయం అనేది ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఈ డిసెంబర్ నుంచి తొలగి మీకు సంతానం కలిగి శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు నడిచేటువంటి యోగం ఈ రాశి వారికి కనబడేటువంటి అద్భుతంగా మారబోతోంది. మీనరాశిలో ఎక్కువ ప్రేమికులు విడిపోతూ ఉంటారు. ప్రేమించుకుంటారు, వివాహం దాకా వెళ్ళిన వాళ్ళు కొంతమంది విడిపోతారు, మధ్యలోనే చాలామంది విడిపోతూ ఉంటారు. మరి ఎందుకు మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ అన్నది ఒక శాపంగా మారింది? ఎందుకు వారిని బాధిస్తుంది? ఎందుకు వారి జీవితంలో కలవకుండా పోతుంది అంటే, మీనరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ రాశి వాళ్ళు చాలా అద్భుతంగా ప్రేమిస్తారు. కానీ వీరి మధ్యలోకి కొంతమంది వ్యక్తులు చొరబడతారు. అది వీళ్ళ స్నేహితులు కానీ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ ఉంటారు. మీరు ఎంతో నమ్మకంతో మీరు ప్రేమించినటువంటి వాళ్ళకి వీళ్ళని పరిచయం చేస్తారు. వీళ్ళని పరిచయం చేయడం వల్ల వీళ్ళు మీ మీద ఈర్ష్యతో, లేదా మీకు అర్థం చేసుకునే మంచి అమ్మాయి దొరికిందన్న ఆలోచనతో, లేదా మీకు మంచి అబ్బాయి మీకు పార్ట్నర్గా ఉన్నాడన్న ఈర్ష్యతో మీ మీద ఈర్ష్య కక్ష పెంచుకొని ఎలాగైనా మిమ్మల్ని దూరం చేయాలన్న చెడు ఆలోచనతో మీ మధ్యలోకి దూరి మీ మీదే మీ గురించి చెడుగా చెప్పి, మీ గురించి తప్పుగా చెప్పి, మీ గురించి బ్యాడ్గా ప్రచారాలు చేసి, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అటు తిరిగారు ఇటు తిరిగారని ఎన్నో రకాలైనటువంటి పుకార్లు పుట్టించి వాళ్ళ మనసులో మీరంటే ఒక విషం జల్లి మీ మీద విరక్తి కలిగేలా చేసి మీ మీద అనుమానం పెట్టేలా కూడా చేస్తారు. దీన్ని మీరు నెగిటివ్గా తీసుకొని మీరు ఇష్టపడ్డ వాళ్ళ మీద మీరు అనుమానాస్పదంగా మాట్లాడి అవతల వాళ్ళని కించపరిచినట్టుగా ఆవేశంలో మాట్లాడేసి వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు. మీరు బాగా ఆలోచించినట్లయితే మీరు ప్రేమించేటువంటి వారు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకున్నట్లయితే మీకే తెలుస్తుంది. మీరు నిజంగా ప్రేమించినట్లయితే మీరు అవతల వాళ్ళని అర్థం చేసుకొని కూర్చోబెట్టి వివరంగా విషయం తెలుసుకొని మీరు కూడా వివరంగా మాట్లాడండి. అప్పుడు మీకు ఎలాంటి మధ్య వ్యక్తులు ఉన్నా కూడా మీ ప్రేమ విషయంలో ఇబ్బందులు ఉండవు. ఇలాగే చాలామంది దుడుసుగా ప్రవర్తించో, లేదా ఇంకేదైనా కారణాల వల్ల, ఇంకేదైనా దూరం వల్ల వీరు దూరం అయిపోతూ మళ్ళీ ఎన్నో ప్రయత్నాలు చేసినా వీరి జీవితంలో కలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మీరు అలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి ఇక్కడున్న అఘోరా గురువు గారిని సంప్రదించండి. ఎటువంటి ప్రేమకైనా, ప్రేమ పరిష్కారాలకైనా మీకు చూపిస్తారు. మీరు ఇష్టపడ్డ వాళ్ళని మీకు దక్కేలాగా పూజలు చేసి మీకు కలిగిస్తారు. మీకు ప్రేమ విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ ఎలాంటి విషయాల్లో మీకు ఇబ్బందులున్నా ఈ గురువు గారిని సంప్రదించవచ్చు. ఖచ్చితంగా మీ యొక్క ప్రేమ విజయం సాధించడానికి ఈ గురువు గారు మీకు ఒక మెట్టుగా మారి మీకు మంచి జరిగేలా చేస్తారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు మాకు ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి.